హైకోర్టులో ఏం చెప్పిండు, మేము ఇప్పుడేం కూలగొట్టాం, మొత్తం FTL నిర్ధారణ అయినాకనే కూలగొడతామని రేవంత్ రెడ్డి పిటిషన్ వేయించిండు తమ్ముని విషయంలో. మరి పేదోళ్లకు ఎందుకో చెప్పవు, పేదోళ్లకో న్యాయం పెద్దోళ్లకో న్యాయమా? మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టున్నారు, బఫర్లో కట్టున్నారు ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు, మీ ఇల్లే చెరువులో ఉంది, ముందు అది తీసుకొని రండి, వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు. ఆ మలక్పేట్ రేస్ కోర్స్ నుంచి ముసలంబాబు వరకు ఎమ్మెల్యే కబ్జా చేసి కూర్చోరు కానీ దాన్ని కూర్చోరు. నమస్తే మీకు ఓసీ కుటుంబ సభ్యులు చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ టచ్ చేసేయండి, మీ సంగతి చెప్తారు, టచ్ చేసే దమ్ము లేదు. తప్పు చేశారో వారిని కలియుగ దైవంగా మీరు శిక్షించాలని, అసత్యాల ప్రచారం చేసే వారి నోటికి తాళాలు వేసే విధంగా ఆజ్ఞాపించాలని అందరం కలిసి ఇదే ప్రార్థనలు చేశామని మీ అందరికి కూడా సవినయంగా మనవి. 100 రోజులు దాటిపోయి 103 రోజులు 100 రోజులు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తావో సస్తావో ఎవరికి తెలుసు కానీ మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 3-4 వేల ఉద్యోగుల్ని వచ్చి కాంట్రాక్ట్ లేబర్ తొలగించే పరిస్థితి వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి గారిని ఎవరు ఆపలేదే. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టింది. మన రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు కూడా ఆ రోజున డిక్లరేషన్ ఆయనే నేను సైన్ చేస్తానని చెప్పి సైన్ చేసి వెళ్ళారు. మీకు సైన్ చేసి వెళ్ళడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం కావాలంటే స్వామి అనుగ్రహం ఉండాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి స్వామివారి అనుగ్రహం లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసుకునే దర్శనం కాదు, భగవంతుడు ఇచ్చే దర్శనం తిరుమలలో జరిగేది, గుర్తుపెట్టి. తిరుమల డిక్లరేషన్ కి దళితుడికి సంబంధం ఏందయ్యా? అసలు దళితులు అంటే ఒక మతం అనుకుంటున్నావా, లేకపోతే ఇంకే కులం అనుకుంటున్నావు? నీకు ఆ తేడా కూడా తెలియకుండా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని ఎట్లా పాలించావు నువ్వు? తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్ళీ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు, డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి. దొంగ భక్తులు ఎవరైతే ఉన్నారో, హిందూ మతానికి మేమే రిప్రజెంటేషన్స్ అని చెప్పని కేకలు బొబ్బలు పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోలీసుల రక్షణతో కాషాయ రంగు గేట్లకు పిలిపిస్తారు. మొత్తం మసిపూసి మారేడుకాయ చేసి అంత పొలిటికల్ టర్న్ తీసుకుని ఈయన హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసే కార్యక్రమం చేసి ఒకసారి ఈయన మాట్లాడిన మాటల్లో ఎంత డొల్లతనం కనబడుతుందనేది ఒకసారి గమనించమని. అల్లర్లు సృష్టించాలని, మత కల్లోలను తీసుకురావాలని కులాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నించారు. ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చుపెట్టి గొడవలు పెడదామని చెప్పి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి. కొవ్వు కలిసింది అని చాలా క్లియర్ గా దానిలో మెన్షన్ చేస్తే దాని గురించి అని చెప్పి మాట్లాడరా అంటే దాని గురించి మాట్లాడకుండా NDDB రిపోర్ట్ లో డిస్క్లైమర్ గురించి మాట్లాడతారు. నాకు తెలివితేటలు బుర్రలోంచి మోకాల్లోకి వచ్చేసాయని సంగతి అర్థమవుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి కొండ మీద అక్కడ ఉన్నటువంటి జేఈఓగా ఉన్నటువంటి వెంకన్న చౌదరి అన్యమతస్కులకు ప్రవేశం లేదు అని పెద్ద ఎత్తున హోర్డింగులు పెట్టినాడు. 10 నెలలు మీరు పచ్చిగా ఫెయిల్ అయినందుకే కదా ఎవరికి తెలియదు మీ డ్రామా. స్పందించమని రేవంత్ రెడ్డిని నిలబెడతారు నెక్స్ట్ ప్రెస్ మీట్ లో. ఆ బట్టి విక్రమార్కని నిలబెట్టండి, ఈ మినిస్టర్లు నిలబెట్టండి.